12, 13 సంవత్సరాలకే పిల్లలకైతే బైకు, స్కూటీ అయితే ఇచ్చి నేర్పిస్తారు వాళ్ళకైతే. అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ వచ్చింది నేర్చుకున్నారుగా అనేసి వదిలేస్తారు. ఇంకా బైక్ తాళం కానీ స్కూటీ తాళం కానీ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు ఎక్కడికైనా వాళ్ళైతే. అయితే పిల్లలైతే ఇంకా బైక్ తీసుకొని స్కూటీ తీసుకొని బయటికి వెళ్ళడము, వాళ్ళు ఉన్న గల్లీలలో రౌండ్లు వేయడం చేస్తారు. కానీ తల్లిదండ్రులు చూసినా కూడా ఏమనరు. ఎందుకంటే ఆ పిల్లలకి ఇంకా నేర్చుకున్నారు కదా వస్తలే ఇట్లకెళ్ళి నడిపితే ఉంటే కూడా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది అనుకొని వదిలేస్తారు. కానీ మీరు ఉంటేనే ఆ పిల్లల్ని, ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి మీరు పక్కన ఉంటేనే వాళ్ళకు బైక్ కానీ స్కూటీ కానీ ఇవ్వండి. లేదంటే ఇవ్వద్దు. నేర్చుకున్నారు కదా ఇంకా పర్ఫెక్ట్ అవుతారు కదా అనేసి వాళ్ళకి మీరు ఇచ్చేసి మీ ఇంటికాడ మీరు ఉన్నారనుకో చెప్పలేం, స్పీడ్గా వచ్చిరనుకో ఏమన్నా అవ్వచ్చు. అందుకనే ఎవ్వరు ఇవ్వద్దు ఇంత చిన్న వయసులో. ఏం అవసరము అసలు గవర్నమెంట్ అసొంటిదే 18 సంవత్సరాలు దాటినాకనే అని చెప్పిండ్రు. అయినా కూడా మీరు నేర్పిస్తున్నారంటే ముందు జాగ్రత్తకు అది మంచి పనే. కానీ మీరు పక్కన ఉంటేనే వాళ్ళకి ఇవ్వాలి బైక్ కానీ స్కూటీ కానీ. మీరు పక్కన లేనప్పుడు అసలు ఇవ్వనే కూడదు. వాళ్ళు ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా ఎంత గీ పెట్టినా కూడా అసలు ఇవ్వద్దు. ఎందుకంటే ఒక అంకుల్ కూడా ఎట్లాగే ఇచ్చినాడు. ఆ అబ్బాయి డాడీ నేను ఒక 2 రౌండ్స్ చేస్తా అంటే ఏడుస్తుంటే సరేలే వెయ్యి అనేసి ఇచ్చిండు. స్కూటీ ఇస్తే అయితే పాపం ఒక ఆంటీ ఒక అంకులు కొంచెం ఓల్డ్ వాళ్ళు అయితే వాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళీ రోడ్డు మీద కూడా కాదు, గల్లీలలోనే అంటే ఉన్న ఏరియాలనే. అయితే ఆంటీ అంకుల్ వస్తే ఈ అబ్బాయి స్పీడ్గా వెళ్ళిండు అనమాట. ఇంకా చూసుకోలేదు, అట్నుంచి ఎవరు వస్తున్నారో అని చూసుకోకుండా సడన్గా ఆంటీకి అయితే గుద్దేసినాడు. ఇంకా ఆ బైక్ గుద్దేస్తే ఆ బైక్ మీద ఉన్న ఆంటీ తెలుసా కింద పడింది, నెత్తి పగిలిపోయింది. ఆంటీకి అయితే మొత్తం బ్లడ్డే ఆ రోడ్డు పైన. ఆ అంకుల్కి అయితే కాళ్ళకు చెయ్యిలకు ముఖానికి అంతా దెబ్బలు తాకినాయి. ఆ అబ్బాయికి అయితే చిన్న పిల్లగాడు కాబట్టి వానికి ఎంత 13 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అంతే, 14 రన్నింగ్. అయితే ఆ అబ్బాయికి ఇప్పుడు చిన్న వయసు కాబట్టి ఆ అబ్బాయికి కూడా అంత స్పీడ్లో గుద్దేసరికల్లా స్పీడ్గా వెళ్ళిపోయి ఇట్లా రోడ్డుకి వేసి గుద్దేసుకున్నాడు. వాని కాలు కూడా ఇది ఏమంటారు బొక్కలు ఇరిగినాయంట, సైడ్లోకి వెళ్ళాయని రాడ్స్ వేసినారు ఆ అబ్బాయికి కూడా. ఇంత చిన్న వయసులో అవసరమా? ఆ చిన్న మిస్టేక్ వల్ల ఆ అబ్బాయికి ఆ స్కూటీ ఇవ్వకుండింటే ఇంత పెద్ద మిస్టేక్ అయితే అయ్యేదే కాదు అసలు. చూడు ఆ ఆంటీకి నెత్తి పగిలి బ్లడ్ అంతా కారిపోయింది. ఆ అంకుల్కి అయితే ఒళ్ళంతా దెబ్బలు తాకినాయి. ఆ అబ్బాయి కాలు ఇరిగిపోయింది. అందుకే ఎప్పుడు ఎవ్వరు మిస్టేక్ చేయొద్దు, ఎవ్వరు ఇవ్వద్దు. చిన్న చిన్న గల్లులే కదా అనేసి ఇప్పుడు రోడ్ నిజంగా మెయిన్ రోడ్ మీద కొంచెం స్లోగా వెళ్తారేమో ట్రాఫిక్ ఉంది కదా అనేసి. కానీ చిన్న చిన్న ఏరియాలల్లో ఈ చిన్న చిన్న రోడ్లల్లో స్పీడ్గా వస్తారు. ఎందుకంటే బైకులు రావు, బండ్లు రావు, ఏం రావు అనేసి స్పీడ్గా వస్తారు. అందుకే దయచేసి ఎవ్వరు ఇవ్వకండి. మీరు పక్కన ఉన్నప్పుడు ఇవ్వండి, నేర్పించుకోండి, ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు పక్కన లేనప్పుడు వాళ్ళకైతే బైకులు ఇవ్వద్దు, స్కూటీలు ఇవ్వద్దు. మీ పిల్లల కాలు ఇరగొట్టుకోవద్దు. మీ పిల్లల వల్ల పక్కన వాళ్ళు కూడా సఫర్ అవ్వద్దు. ఇంకా వాళ్ళైతే హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ఆంటీకి అయితే అంటే మామూలుగా నెత్తి పగిలింది, కొంచెము యాంటిమెంట్ పెట్టి ఒక 2 కుట్లు అయితే వేశారు క్లీన్ చేసి. ఆ అంకుల్ కూడా కొంచెం క్లీన్ చేసి యాంటిమెంట్ ఇచ్చారు, తక్కువ అవుతుంది అని చెప్పారు. ఆ అబ్బాయికి అయితే కాళ్ళలో రాడ్లు వేసిండు. ఇంత చిన్న వయసులో అవసరమా ఇవన్నీ? ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు బైకులు కానీ స్కూటీలు కానీ ఇచ్చేటప్పుడు మీకు ఇబ్బందే, పక్క వాళ్ళకి ఇబ్బందే. ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా కూడా పక్క వాళ్ళు కరెక్ట్గా ఉండరు. అందుకని ఎప్పుడు పిల్లల్ని బండ్లు ఇచ్చి ఒంటరిగా వదిలేయద్దు. మీరేమంటారో కామెంట్ చేయండి. అసలు నిజంగా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం చూసాం కాబట్టి, ఇప్పుడు ఇలా జరిగింది మనం చూసాం కాబట్టి ఇది ఒకటే తెలుసు. కానీ ఇట్లా ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఏమైందో తెలియదు కదా మనకు. అందుకే జాగ్రత్త పడడమే మంచిది అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా చూస్తుంటే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకండి పనికి మాలిన వీడియోలకైతే చాలామంది లైక్స్ కొడతారు, ఇలా పనికొచ్చే వీడియోలకైతే ఎవ్వరు లైక్ కొట్టరు. మీరు లైక్ చేస్తే కొంతమంది కన్నా పోతుంది. చూసిన వాళ్ళు అందరూ మారకున్నా సరే, కానీ అందులో ఒక్కరు మారినా కూడా ఎంత హ్యాపీ, మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీ పక్కన ఇలాంటివి ఏమన్నా జరిగినా, ఏదన్నా స్టోరీ జరిగినా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. నిజంగా ఆ అబ్బాయి అయితే చెప్పితే వినలేదు. ఏడ్చితే అంకుల్ అయితే ఇచ్చిండు కీసు. ఇస్తే వెళ్ళిపోయిండు. కానీ మీరు పక్కన ఉండాలి అంతే. వాడు ఏడ్చినా పెట్టినా మీరు పక్కన ఉంటేనే బాగుంటుంది. వాళ్ళ మమ్మీ అయితే చాలా అంటే చాలా బాధపడ్డది. కానీ ఈ ఆంటీకి దెబ్బ తాకింది కాబట్టి వాళ్ళతో కొంచెం మనీ అయితే కూడా ఇప్పించుకున్నారు వీళ్ళైతే. ఆంటీ వాళ్ళైతే ఆంటీకి అలా జరిగింది కాబట్టి కొంత మనీ కూడా ఇచ్చారు వాళ్ళు.